లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే, తన నెనరు చూడవే, యాగను నిగూడవే, నిన్ను మనుపజచుటరసియే మరక వేడవే. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. అచ్చి పాపములను బాప వచ్చినాడట, వాకిచ్చి తండ్రితో నా గెత్సెమందున తాజొచ్చి ఎదను నొచ్చి బాధ హెచ్చుగనెనట. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. నిశీధరాత్రి వేళ నార్భటించుచు నయ్యో నరాంతకుల్ చేబూనీటెలన్ ఒక కూనివాని వలెను గట్టి కొంచు బోయిరా. మనసయేసు మరణ బాధ నెనసి పాడవే. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అద్భుతమైన అనుభవాల మధ్య, ఆశీర్వాదకరమైన హెచ్చరికల మధ్య మరి దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానం చేస్తున్నాం. ఎంతమంది ప్రేరణ పొందుతున్నారో,
ఎంతమంది స్ఫూర్తిని పొందుతున్నారో, ఎంతమంది హృదయాలు స్పందిస్తున్నాయో ఆ దేవునికి తెలుసు. మన స్పందనకు ప్రతిగా మనం పొందబోయే ఆశీర్వాదాలు వెలకట్టలేనివి, విలువ కట్టలేనివి. అటువంటి దేవుడు మనకు దేవుడిగా ఉన్నాడు గనక వేకువన లేచి దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచి దినచర్య ప్రారంభించడం అనేది మనకు ఆశీర్వాదకరం, మనకు దీవెనకరం. దేవుని పట్ల మనం చూపే కనీస కృతజ్ఞత ప్రథమ సమయాన్ని దేవునికి ఇవ్వడం. రండి అందరం కలిసి ప్రార్థనపూర్వకంగా ఈ దిన ధ్యానాన్ని కొనసాగించేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన దీవెనకరమైన అనుభవాలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలు జీవపు ఊటలు ప్రభా. మా నుంచి ఎటువంటి జీవితాన్ని మీరు కోరుతున్నారో నీ భక్తుని జీవిత సాక్ష్యం ద్వారా స్పష్టపరుస్తున్న దేవా, కేవలం ఆలకించువారముగా మాత్రమే కాకుండా వాటికి అనుగుణంగా ప్రవర్తించువారుగా ఉండుటకు మా హృదయాలు తదనుగుణంగా స్పందించినట్లుగా మీ సహాయం దయచేయండి. మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. 9వ కీర్తన మొదటి వచనంలోని 2వ మాట, యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను, స్తుతించెదను అనే మాటను మొదటిగా ధ్యానం చేస్తూ వివరించెదను, సంతోషించి హర్షించెదను, కీర్తించెదను, ఈ మాటలు ఆ పరంపర జ్ఞాపకం చేసుకుంటే స్తుతించడం మాత్రమే కాదు, వాటిని వివరించెదను అంటున్నాడు. వాటిని వివరించెదను అంటాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు, కొన్ని ఆశ్చర్యక్రియలు జరిగినప్పుడు, ప్రత్యేకించి చిన్న బిడ్డలు వారికి ఏదైనా ఒక ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించే ఆ సంఘటన జరిగినప్పుడు వాటిని వివరించడానికి వారు చేసే ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మాటల్లో వర్ణించలేదు. సో వారు పొందిన ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి వారికి మాటలు చాలవు. ఇలా జరిగింది, అలా జరిగింది, అదే ఇది, అలా ఆ వర్ణన. సో దేవుడు మన జీవితాల్లో చేసిన మేళ్లను దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు, వాటిని చుట్టూ ఉన్న సమాజానికి వివరించాలి. అదే మనం సాక్ష్యం అని చెప్తాం. కానీ మన సాక్ష్యాలు అధికంగా ఎవరి మధ్య అంటే దేవుని ఎరిగిన వారి మధ్యలోనే, దేవుని ప్రజల మధ్యనే సాక్ష్యం చెప్తుంటాం. ఆ సాక్ష్యం మన ఇంటి చుట్టూ ఉండే పరిసరాల వారికి, మనము మా ఉద్యోగం నిర్వర్తించే ఆ పరిసరాల్లో కానీ, మన నివసించే సమాజంలో కానీ, ఎందుకంటే నీ దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్లను నీవు వివరించినప్పుడు ఆ దేవుని ఎరుగని వారు ఆ దేవుని కనుగొని కలుసుకునే అవకాశం. యోహాను సువార్త 2 అద్భుతాలు. ఆ అద్భుతాల వెనుక దేవుని సంకల్పాన్ని, దేవుని చిత్తాన్ని స్పష్టంగా యేసయ్య తెలియచేస్తాడు. ఒకటి లాజరు, మరొకటి పుట్టుగుడ్డివాడు. 9వ అధ్యాయంలో యోహాను సువార్తలో ప్రభువా వీడు పుట్టుగుడ్డివాడుగా పుట్టాడు, వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడి కన్నవారా పాపం చేశాడు. వాడు పుట్టుకతో గుడ్డివాడు, పాపం వీడు చేశాడు అని అడుగుతారు. పుట్టుకతో గుడ్డివాడితే పాపం ఎప్పుడు చేసి ఉండాలి? అలాగే లాజరు విషయంలో కూడా ఆ రోగి అయి ఉన్నాడని ఆ కబురు చేసినప్పుడు ఆ 2 చోట్ల కొన్ని పదాలు మాడినప్పటికీ కూడా యేసుప్రభువు చెప్పిన ఒకటే మాట, ఈ వ్యాధి మరణం కొరకు రాలేదు కానీ దేవుని కుమారుడి మహిమ నిమిత్తం వచ్చిందంటూ లాజరు విషయంలో చెప్తాడు. అదే రీతిగా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడను వీడి కన్నవారను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు మహిమపరచబడ్డాయి. సో ఫర్ ద గ్లోరిఫికేషన్ ఆఫ్ గాడ్, అది ఎలా జరుగుతుంది? ఆ గ్లోరిఫికేషన్ ఎలా జరుగుతుంది? దేవునికి మహిమ ఎలా కలుగుతుందంటే
ఆ లాజరు 4 దినములు సమాధిలో ఉన్న లాజరు బయటికి వచ్చినప్పుడు యేసును మాత్రమే కాకుండా సమాధిలో ఉన్న లాజరు చూడటానికి అనేక మంది వచ్చి విస్మయముందిరి. అనేక మంది పరిసయ్యులు, యాజకులు మరి యేసునందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి నీ జీవితంలో చేసిన అద్భుతాలు వివరించినప్పుడు అది నిన్ను అనగా దేవుని ఎరుగని ప్రజలు విస్మయం పొందుతారు, విశ్వాసం ఉంచుతారు నువ్వు వివరించినప్పుడు. అలాగే ఆ పుట్టుగుట్టి వాడి గురించి ఎంత సంభాషణ, ఎవరు నిన్ను బాగు చేశారు, వాడి తల్లిదండ్రులు అడిగితే వాడు పెద్దవాడయ్యా వాడిని అడగండి అంటారు. చాలామంది వాడిని అరే నిన్నటి వరకు గుడ్డివాడిగా ఉన్నావు కదా, ఎలా అంటే ఆఖరికి వాడు ఒకటే మాట అంటాడు, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనైంది ఇప్పుడు చూస్తున్నాను. I was blind, now I could see. సో ఆ సాక్ష్యము ఆ ఆలయ ప్రాంగణంలో ఆ చుట్టుపక్కల ఆ గ్రామంలో ఉన్న వారందరి మధ్యలోకి వెళ్ళిపోయింది. పేతురు, యోహానులు ఆ శృంగారమున దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు అక్కడ కుంటివాడు, భిక్షవుడు నజరేయుడైన యేసు నామములో లేచి నడవమనగానే వాడు లేచి గంతులు వేస్తూ మొట్టమొదటిసారి దేవాలయంలో ప్రవేశించాడు. వాడు అంతవరకు వాడి స్థానం ఎక్కడంటే ఆ మెట్ల దగ్గరే. వాడి స్థితి అంటే అడుక్కోవడమే. కానీ మొట్టమొదటిసారి వాడి జీవితం మారిన తర్వాత గంతులు వేస్తూ దేవాలయం మెట్ల మీద నుంచి దేవాలయం లోనికి వెళ్ళాడు. అడుక్కునే స్థాయిలోంచి ఆరాధించే స్థాయిలోకి వెళ్ళిపోయాడు. సో వివరించదును దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించి నిన్ను ఒక సాదృశ్యంగా నిలబెట్టినప్పుడు ఆ సాదృశ్యము దేవుని శక్తిని వ్యక్తీకరించడానికి, ఆ దేవుడు ఎవరో, ఆయన నాకెవరు, నా జీవితంలో ఆయన ఏం చేశాడో అది వర్ణించడానికి దేవుడు ఇచ్చిన ఒక శ్రేష్టమైన ఆపర్చునిటీ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇంకా చెప్పాల్స్తే ఆ బేతనీ గ్రామంలో ఎంతోమంది చచ్చిపోయారండి. అందరినీ యేసయ్య లేపలేదు. ఆ లాజరుతో పాటు అదే దినము మరికొంతమంది సమాధి చేయబడి ఉండవచ్చు. సో లాజర్నే ఎందుకు లేపంటే గాడ్ హెస్ గివెన్ ఆపర్చునిటీ ఫర్ లాజరస్ టు ప్రొక్లెయిమ్ ద పవర్ అండ్ ద మ్యాజెస్టీ ఆఫ్ గాడ్ ఓవర్ ద డెత్. అందుకే అక్కడ సంభాషణలో పునరుద్ధానమును జీవమును నేనే అనే మాట చెబుతూ ఆ పునరుద్ధానం అంటే ఏంటో, ఆ పునరుద్ధానం నేనే కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని రుచి చూపించాడు వారికి లాజరు ద్వారా. అనగా లాజరు ద్వారా దేవునికి మహిమ కలగాలి. అదే రీతిగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు నీ ద్వారా దేవునికి మహిమ కలగాలంటే నీ జీవితంలో జరిగించిన అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు వివరించబడాలి. కేవలం కీర్తించడం మాత్రమే కాదు, వివరించబడాలి. స్తుతించడం మాత్రమే కాదు. అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ దావీదు వర్ణించిన ఆ మాటలు, ఆ పదాలు. I must be thankful to the translators. ఆ ఒరిజినల్ భాషలోంచి తెలుగులోనికి తర్జుమా చేసిన వాళ్ళు కూడా ఆ భావాన్ని తగిన రీతిగా మాటలు వారు మనకు తర్జుమా చేసి అందించారు. మరలా చదువుతాను. నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించదను. అండ్ ఫర్దర్ మోర్, మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. అంటే నీవు నాకు దేవుడిగా ఉన్నావు కాబట్టి, నా జీవితంలో నీవు నాకు ఉన్నావు కాబట్టి నేను నిన్ను కీర్తిస్తున్నాను, హర్షిస్తున్నాను, కనపరుస్తున్నాను. అంటే బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా సంతోషం. నేను కీర్తిస్తున్నాను, హర్షిస్తున్నాను, ఎందుకంటే నీవు నాకున్నావని ఆ సంతోషం వర్ణించడానికి నాకు మాటలు చాలవు. అటువంటి అనుభవాల మధ్య కీర్తనకారుడు తెలియచేసి, మహోన్నతుడా నేను నిన్ను గురించి హర్షిస్తున్నాను, నీ నామమును కీర్తించదు. అదే కదండి
శృంగారం మన దేవాలయం దగ్గర ఆ కుంటి భిక్షగాడిని చూసి పేతురు అంటాడు, వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకున్నదే నీకు ఇస్తున్నాను అంటూ నజరేయుడైన యేసు నామమున నువ్వు లేచి నడుము అంటాడు. నజరేయుడైన యేసు నామము. సో నీ నామమును కీర్తించి, అన్ని నామముల కన్నా పైనామమైన దేవుడు, యెహోవాగా ఉన్నవాడును అనువాడునంటూ నాకు పరిచయం చేయబడిన నా దేవుడు, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని స్థితిగతుల మధ్య, కష్టములు కానీ, శ్రమలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, ఇబ్బందులు కానీ, నా అన్నవారు, నేను నమ్ముకున్న వారు నన్ను విడిచినా విడవకపోయినా, ఉన్నా లేకున్నా కానీ నీ ఉన్నావు నాకు. యు ఆర్ మై గాడ్, యు ఆర్ మై ఆల్ అండ్ ఆల్. చాలా సందర్భాల్లో కృంగిన అనుభవాలు ఉంటాయి. ఎవరు నన్ను దరి చేరనివ్వని అనుభవాల మధ్య నాకు సహాయం చేస్తారని భావించబడిన వారు ముఖము చాటు చేసిన నేపథ్యం, దేవుడు నాకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన నాకున్నాడు. దట్స్ ఇట్. అది చాలు నాకు. ప్రభువా, నీ నామాన్ని కీర్తిస్తాను. సో ఈ 4 మాటలు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ప్రభువా, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. స్తుతితో నేను ఆపడం లేదు. ఏం చేస్తానంటే, యెహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను. అలాగే నిన్ను గూర్చి సంతోషిస్తాను. నాకున్నావన్న సంతోషం అనగా, నాకు ఆస్తి ఉందా, ఐశ్వర్యం ఉందా, మరి ధనం ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఉద్యోగం ఉందా, పదవి ఉందా, కారు ఉందా, ఆవాహనం ఉందా, ఇవన్నీ కాదు, నువ్వున్నావు నాకు చాలు. ఇవన్నీ ఏమున్నా లేకున్నా కానీ నువ్వు ఉన్నావు నాకు. దట్స్ ద రీజన్ ఫర్ మై జాయ్. నా హృదయంలో సంతోషం కాదు, నువ్వు నాకు ఉన్నావయ్యా. ఏమున్నా లేకున్నా కానీ నువ్వు ఉన్నావు చాలు. పాడతాం కదండి, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను యేసయ్యా. కానీ ఎప్పుడన్నా ఆ ఆనందాన్ని వ్యక్తపరిచాము, నా దేవుడు నాకు ఉన్నాడు అంటూ దేవుడిని స్తుతించామా, గణపరిచామా. కష్టం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఈ కీర్తనలు చాలా ఆ శ్రమ అనుభవాలు తర్వాత పొందుపరుస్తాడు. అనగా బిఫోర్ ఎక్స్ప్రెసింగ్ ద ప్రాబ్లమ్స్ హీ ఫేస్డ్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు ఫేస్, హీ వాస్ థ్యాంకింగ్ గాడ్. హీ వాస్ థ్యాంకింగ్ గాడ్. కాబట్టి ఏమున్నా లేకున్నా, ప్రభా నువ్వు ఉన్నావయ్యా చాలు నాకు. ఆకలేసిన నువ్వు ఉన్నావు ప్రభా, కష్టం వచ్చింది నువ్వు ఉన్నావు ప్రభా, దుఃఖం కలిగింది నువ్వు ఉన్నావు ప్రభా, నా అన్నవారు నన్ను విడిచిపెట్టారు ప్రభా, నువ్వు ఉన్నావు ప్రభా, నా జీవిత భాగస్వాములు నా నుంచి వెళ్ళిపోయారు ప్రభా, నువ్వు ఉన్నావు ప్రభా, నా బిడ్డలు నన్ను చూడడం లేదు ప్రభా, నువ్వు ఉన్నావు ప్రభా. వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్, దేవుని వాగ్దానం మీకు తెలుసా, నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఆయన విడువడు ఎడబాయడు. ఆ దేవుడు మనకు దేవుడుగా ఉన్నాడు. అందుకే యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఆ ధన్యతను నువ్వు గుర్తించి, కీర్తించి, స్తుతించి, ఆరాధించి, హర్షించగలిగితే ఆ దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ విడిచిపెట్టడు. టేక్ ఇట్ గ్రాంటెడ్. దేవుని స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు, కీర్తించినప్పుడు, హర్షించినప్పుడు, ఆ కీర్తిని వివరించినప్పుడు, ఆశ్చర్య అద్భుతకాలు వివరించినప్పుడు, నీ ద్వారా, నీలో జరిగిన ఒక సాక్ష్యం ద్వారా అనేక మంది మధ్య దేవుని నామము ప్రచురము చేయబడ్డప్పుడు, దేవుడు నీ పట్ల, నీలో ఇంకా కొన్ని అద్భుతాలు చేసి, నీ ద్వారా ఇంకా కొంతమందికి తన గురించి సాక్ష్యం చెప్పడానికి నేను ఒక ప్రచార సాధనంగా వాడుకుంటాడు. సో యూ విల్ బీ an instrument in the hand of God to express the mighty or the power of God to the rest of the people or the creation. ప్రార్థించుదాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అద్భుతమైన మాటలు మాకు వివరిస్తున్నారు ప్రభా. స్తుతులు చెల్లిస్తూ ఆ మాటలోని భావాలు ప్రభా ఒక్కొక్కటిగా మేము ధ్యానం చేస్తుండగా నీ కృప మాకు అనుగ్రహించి, నీ కీర్తి అనేక మందికి ప్రస్ఫుటం కాగలిగే రీతిగా ప్రసార సాధనాలుగా నన్ను మమ్మల్ని వాడుకోమని వేడుకుంటూ మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
ఈ వాక్యం విన్నబిడ్లకు వాక్యాభిలాషులకు సదాతో లేదని కాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించుగాక.